శ్రీ గురుభ్యో నమః. పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు కొన్ని సంవత్సరాలు నిరంతరము శ్రమించి శ్రీ సాయిబాబా గారి గురించి రీసెర్చ్ చేసి అందించిన గ్రంథం శ్రీ సాయి లీలామృతం. ఈ గ్రంథంలో మాస్టర్ గారు బాబా మనల్ని ఏం చేయమన్నారు, ఏం చేయవద్దని చెప్పారు అనే విషయాలని గురించి సామాన్యులకు కూడా చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ గ్రంథంలో మాస్టర్ గారు శ్రీ సాయిబాబా గారి సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత్వం ఈ లక్షణాలు మహనీయులు, మహాత్ములు అనుకునే వారికి ఉండే సహజమైన లక్షణాలు. అటువంటి లక్షణాలు బాబాలో ఏ విధంగా ఉన్నాయి, ఆయన సకల సాధుస్వరూపి, సకల దేవతా స్వరూపి ఎలా అయ్యారనే విషయాన్ని కూడా ఎందరో భక్తుల అనుభవాల ద్వారా వివరించారు. ఆనాటి షిరిడి, అక్కడ ప్రజల జీవన విధానం, శ్రీ సాయిబాబా వారు ఆ ప్రజల్ని కుల, మత, ధనిక, పేద వంటి ఎటువంటి భేదాలు చూపించక వారిని ఎలా ఆదరించారో, అక్కడ వారి సన్నిధిలో జరిగిన సన్నివేశాలు, పండుగలు, ఉత్సవాలు మొదలైనవన్నీ కళ్ళకు కట్టినట్టు దర్శింపజేశారు. శ్రీ సాయినాథుల వారు అన్ని మతాలకి అతీతులు, అంటే ఏ మతానికి చెందినవారు కాదు. అటువంటి సర్వసమర్థుడైన సాయినాథుణ్ణి ఎందుకు, ఎలా పూజించాలో, తర్వాత బాబాగారిని గురువుగా ఆశ్రయించిన తర్వాత ఆయన కృపకు పాత్రులు అవ్వాలంటే ఏ విధంగా జీవించాలో చెప్పడమే కాకుండా ఆయన స్వయంగా, అంటే మన మాస్టర్ గారు స్వయంగా ఆచరించి చూపించారు. ఈ గ్రంథ పారాయణ వలన మేలు జరిగిన వారు కోకొల్లలు. అసలు బాబా నిజంగా దేవుడా కాదా, ఆయన్ని నమ్మాలా వద్దా అనే విషయాల్ని కూడా చాలా చక్కగా వివరించి ఉన్నారు. సమర్థుడైన సద్గురువుని ఆశ్రయించిన తర్వాత ఏ విషయాన్ని గురించి చింతించాల్సిన అవసరం లేదని, ఒక్కసారి పగ్గాలు ఆయనకు అప్పగించిన తర్వాత అంతా ఆయనే చూసుకుంటారని అడుగడుగున ఈ గ్రంథంలో మాస్టర్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తూనే ఉన్నారు. ఈ గ్రంథ పారాయణ వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి ముందు సంశయాలన్నీ పక్కన పెట్టి మొదట అసలు ఆయన ఎవరు, బాబా ఎవరు, ఆయన ఎటువంటి వారు, అసలు సమర్థ సద్గురువు అని అనిపించుకోవడానికి ఆయనకున్న క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఏంటి అనేది ఆయన జీవిత చరిత్ర తెలుసుకుంటేనే కదా తెలిసేది. మొట్టమొదట అలాంటి డౌట్స్ ఉన్నవాళ్ళు ఆయన జీవిత చరిత్ర తెలుసుకొని తద్వారా ఆ సద్గ్రంథ పారాయణ ద్వారా, లేదు శ్రీ గురుచరిత్ర పారాయణ ద్వారా ఒకసారి ఆయన మీద నమ్మకం ఏర్పరచుకున్నాక అనుభవపూర్వకంగా మనకే తెలుస్తుంది. ఆయన నిజమైన మహాత్ముడైతే మనం నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి తెలిసి తీరుతుంది. కాబట్టి మొట్టమొదటగా దత్తస్వామి చరిత్ర అయినా పారాయణ చేయొచ్చు, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయొచ్చు, ఏ మహాత్ముని చరిత్ర అయినా పారాయణ చేయవచ్చు. మన ఇష్టదైవానికి సంబంధించిన స్తోత్రాలు కానీ, సద్గ్రంథ పారాయణ కానీ చేసి నిజంగా వీరు మహాత్ములు అవునా కాదా అని తెలుసుకున్న తర్వాత మీరు శ్రీ సాయి లీలామృతాన్ని పారాయణ చేసుకోండి. లేదా ఆయన్ని విమర్శించడానికి ముందు మనం అర్హులమా కాదా అని మొదట తెలుసుకోవాలన్నమాట. అందరినీ ఒకే దీంట్లో కట్టేసి ఆయన ఇలా చేశారు, ఈయన ఇలా చేశారు. కొంతమంది ఉన్నారు, దొంగ బాబాలు లేరని నేను అన్ను, కానీ సాయినాథుల వారి పరిస్థితి వేరు, సాయినాథుల వారి స్థితి వేరు. ఆయన నిజంగా సమర్థ సద్గురువు. ఎంతోమంది మహనీయులు ఈ విషయాన్ని గుర్తించి మహనీయులే ఆ మహనీయుడిని ఆశ్రయించారు. అంటే వారెంత గొప్పవారో తెలుసుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది. కేవలం వారు చెప్పారు, వీరు చెప్పారు అని ఆలోచించక అనుభవపూర్వకంగా ఏదైనా తెలుసుకోవాలి. అప్పట్లో ద్వాపరయుగంలోనే పౌండ్రక వాసుదేవుడి నుంచి ఇట్లాంటి వాళ్ళు తామర తంపరగా పెరుగుతారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. అటువంటప్పుడు కలియుగంలో వీధికొకరు దొంగ బాబాలుగా వెళ్ళడంలో ఆశ్చర్యమేమి లేదు. కాకపోతే మనం ఆశ్రయించే వాళ్ళు సమర్థులా కాదా అన్న విషయాన్ని మనం తెలుసుకోలేం. కాబట్టి సద్గ్రంథ పారాయణ ద్వారానో, స్తోత్ర పారాయణ ద్వారానో, మనం నమ్ముకున్న దైవం ద్వారానో తెలుసుకున్న వాళ్ళని మాత్రమే మనం ఆశ్రయించాలి. అలా కాకుండా ఎవరిని పడితే వారిని ఆశ్రయిస్తే మహాత్ములందరినీ ద్వేషించే స్థితికే వస్తాం. కాబట్టి అటువంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా చక్కగా మాస్టర్ గారు ఎంతో రీసెర్చ్ చేసి ఇచ్చిన ఈ శ్రీ సాయి లీలామృతాన్ని పారాయణ చేసి బాబాగారి అనుగ్రహానికి
పాత్రలమవుదాం. మొదటి అధ్యాయంలో సాయిబాబా వారు ఎవరు, షిరిడీకి ఎలా వచ్చారు అనే విషయాల్ని, అప్పటి షిరిడీలో జీవిత విధానాన్ని, దత్తావతారమైన శ్రీ సాయిబాబాను ఎందరో మహాత్ములు ఎలా గుర్తించి గౌరవించారన్న విషయాలను తెలిపి ఉన్నారు. ఆయన హిందువా ముస్లిమా అని ఆలోచించే వారికి ఈ అధ్యాయంలో సమాధానం దొరుకుతుంది. మరిన్ని విషయాల కోసం మొదటి అధ్యాయం పారాయణ ప్రారంభిద్దాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1. శ్రీ సాయిబాబా జీవితం. మీరెవరు అని అడిగితే, వటవృక్షం, మూలానికి మూలం, మాది దత్తనగరం అని చెప్పారు శ్రీ అక్కల్కోట స్వామి. ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. వీరిద్దరి చరిత్రలు దత్తావతారమనే బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహర్ బాబా కూడా శ్రీ సాయి ఈ విశ్వమంతటికి గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన షిరిడీ వంటి మారుమూల కుగ్రామం కాశీ, తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే, షిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాలలోనూ ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే, కానీ మాటల్లో చెప్పలేంది. మనకు ఇంటి వద్ద ఏమి చేసినా శాంతించని మనస్సు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమ గమ్యమన్నది ఋషివాక్యం. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కులా ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమో, ఊరేమో, తల్లిదండ్రులెవరో, కులగోత్రాలేమిటో ఎవరికీ తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తూ ఉండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయనను గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకు ఎన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులు అని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారు? ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపంలా వెలుగొందుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ, కొత్త వస్త్రాలతో, ప్రతిక్షణము సరికొత్త అలంకరణలతో ఆయన వెలిగిపోతూ ఉంటారు. దీనికి నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉన్నది. కానీ సుమారు 130 సంవత్సరాల క్రిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి షిరిడీ. అక్కడ 80 గడపలకు మించి ఉండేవి కాదు. దాదాపు ఇళ్లన్నీ మట్టి కట్టడాలే. 1-2 గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడవి, పొలాలు ఉండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని
పిల్లలు పెద్దలు చోద్యంగా చూచేవారు. నిజానికి ఆ సమీపంలోని రహతా గ్రామానికి మాలపల్లె షిరిడి. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనో లేక తాకియాలోనో బస చేసేవారు. ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరి అయిన వీధి కానీ వీధి దీపాలు కానీ ఉండేవి కాదు. గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి, మహాదేవుల ఆలయాలు ఉండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో జొరబడి ఆ విగ్రహాలను విరగ్గొట్టాడు కూడా. వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామ మధ్యంలో ఒక విఠలుడి ఆలయము, గ్రామ ప్రవేశంలో గ్రామదేవత ఖండోబా ఆలయము ఉన్నాయి. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని కనిపించారు. నాడు ఆయనను చూచిన వృద్ధురాలు ఇలా చెప్పింది. ఈ బాలుడు మొదట వేప చెట్టు కింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతడి రూపం మనోహరంగా ఉండేది. ఎప్పుడూ ఎవరింటికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాల్లో కూడా అతడు భయం ఎరుగడు. చూడడానికి చిన్నవాడే అయినా అతని చర్యలు అతడు మహాజ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయస్సులో చలికి వేడికి చలించక తపస్సు చేసే అతనిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికీ అంతుపట్టనిది. ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్తులందరూ ఇతనిని కన్న పుణ్యాత్ములెవ్వరు, ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగారు. ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టు కింద ఒక చోట తవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి. దాని అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, వెలుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణం ఈ బాలుడిక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుణ్ణి విసిగించసాగారు. అతడు అది గురుస్థానమని, ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు. తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరనున్న భవనానికి మరమ్మతులు చేస్తూ ఉంటే దాని క్రింద ఆ భూగృహము, సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు. తర్వాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూశారు. అక్కడ భూమిలోకి మెట్లు, చాలా పొడవుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాశారు. ఒకప్పుడు బాబా మసీదులో ధుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి దాని కిందనే ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడూ బయటకు వచ్చేవారు కారని, తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. బాబా మరొకప్పుడు సగుణమేరు నాయక్తో, ఏమిటి 1-2 రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్ని బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912న సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాల కోర్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలగున ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలవజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు. ఈ బాలునికి 16 సంవత్సరాల లోపలే
అంత గడ్డం ఎలా పెరిగింది? అసలు ఆయన వయస్సెంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తాను దొంగిలించలేదని, తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అంతటా కోర్టువారు సాయిబాబాను కోర్టుకు హాజరుగమ్మని సమన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజ్యులవడం వలన భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలోని ముఖ్యాంశాలివి: న్యాయవాది: మీ పేరేమి? బాబా: వీరంతా నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? అది సాయిబాబాయే. మీ గురువు పేరు? వెంకూస. మతం? కబీరు. కులం? దైవం. మీ వయస్సు? లక్షల సంవత్సరాలు. సరిగ్గా చెప్పండి, నేనెన్నడూ అబద్ధం చెప్పను అంటే సాయి నామరూప కుల మత వయోభేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టమవుతుంది. ఆయన వయస్సు అపారమని తెలిపే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అక్కల్కోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో, షిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు, ఆయనను సేవించు, నీకు ఏ కొరత ఉండదు అని చెప్పారు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు చదువబోతారు. అంటే అక్కల్కోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరు సమకాలికులవడం ఒక అంతుబట్టని దైవలీల. అంటే ఆ స్వామి వయస్సు, పుట్టుపూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతం అన్నమాట. ఆ స్వామి వయస్సు 100 ఏండ్లు. ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతియే. అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీవల్లభులే. అంటే స్వయంగా సనాతనుడైన దత్తస్వామియే అన్నమాట. ఆయన ఎందరికో అటువంటి దివ్య దర్శనాలు ఇచ్చారు. అంతేకాదు, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయస్సు గల ఒక సాధువును దర్శించాడు. తర్వాత చాలా కాలానికి అతను సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయస్సు కూడా అపారమే కదా. అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమయూన్కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారే అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరునన్నారు. రామాయణ భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞాని అని ఆయనయే ఒకసారి ఇలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవడం చూచి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననం ఉన్నదా? నేను అంతకుముందు లేనా? ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను. ఈ వింత బాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు 1 సంవత్సరం తర్వాత షిరిడీ చేరి అక్కడే ఉండిపోయాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళారో, ఏమి చేశారో ఎవరికీ తెలియదు. ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని, కొంతకాలం అలీ అను ముస్లిం మహాత్ముని దగ్గర, తర్వాత రహటాలోని చావడిలోనూ ఉన్నామని కుశాల్భావు అనే భక్తునితో సాయియే చెబితే అతడు చంద్రబాన్ సేట్కు చెప్పాడు. ఆ కాలంలో దౌలూ సేట్ ఆయనను చూచాడట కూడా. ఈ అలీగారి చిత్రపటం 1918 తర్వాత కూడా అహ్మద్నగర్లోని రహటేకర్ వాడాలో ఉండేది. తర్వాత తాము అహ్మద్నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి షిరిడీ చేరామని శ్రీ సాయి కుశాల్భావుకు చెప్పారు. మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కణిత్కర్ అనే భక్తురాలితో అంగోన్ కవాడ్కు చెందిన శ్రీ సఖారాం మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని, ఆయన తమ గురుబంధు అని, అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు. జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తూ ఉండేవాడు.
ఒకసారి జోగ్ అంగోన్ కవాడ్లోని ఆ మామిడి చెట్టు కాయ కోసి షిరిడీకి తీసుకువెళ్ళాడు. కానీ అది పచ్చిదని దారిలో 2 మామిడి పండ్లు కొని అతడు బాబాకు సమర్పించాడు. బాబా ఆ పండ్లు స్వీకరించక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నారు. దాన్ని చూడగానే ఆనంద భాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దాన్ని అటూ ఇటూ తిప్పిచూచి ఇది ఇంకా పండలేదు అన్నారు. అవునన్నాడు జోగ్. సాయి మరి కొద్దిసేపు దాన్ని తదేకంగా చూచి దాన్ని కోయించి భక్తులందరికీ పెట్టించారు. అదెంతో మధురంగా ఉండడం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. రెండవసారి షిరిడి చేరే నాటికే వారు పరిపూర్ణులు అని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాస్నే గారి కుమారుడు నానాసాహెబ్ రాస్నే రచయితతో ఇలా చెప్పారు. ఈయన శ్రీ గాడ్గి మహారాజ్ అనే మహాత్మునికి తన ఇంట ఆతిథ్యమిచ్చి వారి గురుసేవ గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారట. మేము సామాన్యంగా ఆ వృత్తాంతం ఎవ్వరికీ చెప్పము. మా తల్లిదండ్రులు చాకలివారు. సేవ్గావ్ పతర్ధి అనే ఊళ్ళో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాణ్ణి. ఒకరోజు దివ్య వర్చస్సు గల ఫకీరొకరు ఆ గ్రామానికి వచ్చారు. ఆయన సేలు మాన్వత్ నుండి వచ్చారట. ఆయన ముస్లిం అన్న భావంతో ఎవరూ భిక్ష వేయలేదు. మా దుకాణంలో కూడా యజమాని లేడు, పొమ్మన్నారు. నాకు ఆయన్ను చూస్తూనే భిక్ష వేయాలనిపించింది. పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలంలో కూర్చొని చేన్లోని జొన్న కంకులు కోసుకొని తింటున్నారు. నన్ను చూచి కోపంతో నీవిక్కడికి ఎందుకొచ్చావు అని గద్దించారు. మీకెవరూ భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుంచి భిక్ష తెచ్చాను అన్నాను. ఓహో, నేనేం కోరితే అదిస్తావా ఏం అని ఎత్తిపొడుపుగా అన్నారు. నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేమి కోరినా ఇస్తాను అన్నాను. అయితే నీ ప్రాణం ఇవ్వు అన్నారు పంతంగా. అది నేనివ్వగలిగింది కాదు, మీరే తీసుకోండి, నాకు ఈ జీవితం అంటే విరక్తి పుట్టింది అన్నాను. ఆ ఫకీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప మరేమీ కావాలనిపించలేదు. వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకొక గొప్ప గురువు దొరికారని, నేనిక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఆ ఫకీరు వద్దకు చేరుకున్నాను. ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై, దుష్టుడా, నీకిచ్చింది చాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావే అని గద్దించి ఆ పక్కనున్న శ్మశానంలోకి వెళ్ళారు. నేను మిమ్మల్ని విడిచి బతకలేను అంటూ వారిని అనుసరించాను. అక్కడొక సమాధి పక్కన గుంట త్రవ్వి అందులో 2 కుండలు నీరు పోయమన్నారు. నేను అలాగే చేశాను. ఆయన ఆ నీరు 3 దోసిళ్లు తాగి నన్ను తాగమన్నారు. అవి తాగగానే నాకు చాలాసేపు బాహ్యస్మృతి లేకుండా పోయింది. నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్ళిపోయారు. నేను ఆయన కోసం చాలా కాలం వెతికి చివరకు షిరిడీలోని మసీదుకు చేరాను. లోపల తెరలు దించి ఉన్నాయి. అచ్చట ఫకీరు స్నానం చేస్తున్నారు. నేను తెర పైకెత్తి చూచాను. నన్ను అనుగ్రహించిన ఫకీరే ఆయన. నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన, లంచా కొడక, ఇప్పటికే నా రక్తమాంసాలు పీక్కు తిన్నావు, ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా అని ఒక ఇటుక విసిరారు. అది నా నొసట తగిలి నెత్తురు కారింది. మరుక్షణమే ప్రేమగా ఆయన, నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను. భగవంతుని అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది. నిన్నందరూ దైవంగా కొలుస్తారు. ఇక నా వెంట తిరగవద్దు అన్నారు. కొంతకాలానికి ఆయనే శ్రీ గాడ్గి మహారాజ్గా లోకపూజ్యులై ఎన్నో ధర్మశాలలు, పాఠశాలలు స్థాపించారు. వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది భక్తులు చేరేవారు. ఆయన 1927 ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడీ చేరారు. మధ్యలో ఆయన, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు. భక్తులతో కలిసి ఆయన కూడా షిరిడీ వీధులు చిమ్మి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేశారు. చివరకు భక్తులతో ఇదే మన ఆఖరి కలయిక అని చెప్పి వెంటనే లేచి
కాలినడకన నర్మదా తీరంలోని బథోచ్ చేరి అక్కడ మహాసమాధి చెందారు. అంటే సాయి మరలా షిరిడీ వచ్చేనాటికే సమర్థుడైన సద్గురువన్నమాట. తర్వాత సాయి ఆ ప్రాంతంలోని యవల, పుంతంబ వంటి గ్రామాలలో పర్యటించారు. ఆయన పుంతంబాలో శ్రీ గంగగిర్ బాబా అనే సాధువుని కలిశారు. మీరు మహనీయులు, నా వద్దకు రావడమేమిటి? నేను కేవలం మేకలు కాచేవాణ్ణి, మీరో సింహాలను, ఏనుగులను శాసించగలరు అన్నాడు గంగగిర్. సాయి నవ్వి వెళ్ళిపోయారని పుంతంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పాడు. శ్రీ సాయి చరిత్రలోని మొదటి ఘట్టం వేప చెట్టు కింద ప్రారంభమై అక్కడే ముగిసింది. తర్వాత ఆయన పర్యటనల గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది. ఈ దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన. అసలు నాటకం మరలా వేరొక చోట ప్రారంభమవుతుంది. ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ అంటే ప్రాచీన ప్రతిష్టానపురం. ఈ ప్రాంతమంతా జ్ఞానేశ్వర మహారాజ్, జనార్దన స్వామి, ఏకనాథుడు, సమర్థ రామదాస స్వామి వంటి మహనీయుల సంచారం వలన ఎంతో పవిత్రమైనది. గోదావరి ఉపనది అయిన ఏలగంగా అచటి దూప్ఖేడా అనే గ్రామానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగుతుంది. దానికి అవతల ఒడ్డున ఒక మైదానము, మహావృక్షాలతో నిండిన ఒక తోపు ఉండేవి. ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడైన ముస్లిం చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెడుతుండగా ఒకసారి అతని గుర్రం తప్పించుకొని పోయి 2 నెలలు ఎంత వెతికినా కనిపించలేదు. చివరికతడు దాని జీను మాత్రం భుజాన వేసుకొని ఇంటికి వస్తూ సింధోస్, బింధోస్ అనే జంట గ్రామాల వద్ద ఏలగంగ ఒడ్డుకు చేరాడు. అక్కడొక మామిడి చెట్టు కింద వెర్రివాణి వలె ఉన్న ఒక ఫకీరు కనిపించాడు. అతని చంకలో సట్కా, దండము, వంటికి బారు జుబ్బా, కఫ్ని, తలపై టోపీ ఉన్నాయి. అతడు చిలిం సిద్ధం చేస్తూ చాంద్ పాటిల్ను చూచి తన చెంతకు పిలిచి నవ్వుతూ, ఈ జీను నీవు మోస్తున్నావేం అన్నాడు. పాటిల్ తన గుర్రం సంగతి చెప్పగానే ఫకీరు అది ఏటి ఒడ్డున ఉన్నది చూడమన్నారు. అతడు పోయి చూస్తే అతని గుర్రం అక్కడే మేస్తున్నది. అంతటితో ఆ ఫకీరు సామాన్యుడు కాడనుకొని గుర్రాన్ని తీసుకుని ఆయన వద్దకు వచ్చాడు. అంతలో ఫకీరు పొగాకు నలిపి చిలింగొట్టం సిద్ధం చేశాడు. అప్పుడు తన వద్దనున్న చిమ్టాతో, అంటే పొడిగాటి పట్టకార వంటి పరికరం, దానితో నేలపై గుచ్చాడు. అక్కడ నుండి బుడబుడమని నీరూరింది. ఆ ఫకీరు ఒక గుడ్డ తడిపి పిండి ఆ మట్టిగొట్టం చివర చుట్టాడు. తిరిగి సటకాతో అతడు నేలపై కొట్టగానే ఒక నిప్పు కణిక బయటకొచ్చింది. దానితో చిలిం వెలిగించి పాటిల్కు కూడా అందించాడు. పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలకు నివ్వెరబోయి ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. రేపు వస్తాను, నీవు వెళ్ళు అని చెప్పి మరో రోజు ఆ ఫకీరు అతనింటికి వెళ్ళి అక్కడ భిక్ష చేశారు. ఆయన కొంతకాలం ఏలగంగ పక్కనున్న తోపులలో మకాం చేశాడు. ఇందుకు గుర్తుగా ఇప్పుడక్కడ ఒక సాయి మందిరం ఉన్నది. ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటిల్ను పలకరిస్తూ ఉండేవాడు. తరచుగా అతనికి స్వప్నాలలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలు ఇస్తుండేవారని ఆ వంశస్థులు చెబుతారు. కొంతకాలానికి అతని మేనల్లుని వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుల బండిలో షిరిడీ చేరారు. బండ్లన్నీ షిరిడీ పొలిమేరలోని ఖండోబా ఆలయం వద్ద మర్రి చెట్టు కింద పొలాలలో ఆగాయి. అందరితో పాటు ఫకీరు కూడా బండి దిగుతూ ఉంటే చూచి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా, యా సాయి, రండి స్వామి అని ఆహ్వానించాడు. అలనాడు ఎవరికీ చెప్పకుండా షిరిడీ నుండి వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ ఫకీరని గుర్తించి అతడు ఆనందించాడు. నాటి నుండి ఆ ఫకీర్కు ఆ పేరే స్థిరపడింది. సాయి కూడా షిరిడీలో స్థిరపడ్డారు. ఆయన ఆ కళ్యాణానికి షిరిడీ వచ్చింది లోక కళ్యాణానికే. సాయిబాబాకు మొదట పరిచయమైన మహల్సాపతి ఆయన మహాత్ముడని గుర్తించి తన మిత్రులైన అప్పాజోగ్లే, కాశీనాథులకు చెప్పాడు.
నిత్యము ఆ ముగ్గురు ఆయన్ను దర్శించుకునేవారు. పేదవాడైన మహల్సాపతి బాబాకు పరిచర్యలు చేస్తే అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చేవారు. ఒకనాడు అప్పాకోతే పాటిల్ అనువాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు. అతని భార్య బయాజాబాయి తమ సోదరి అని చెప్పారు. ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోంచేయకూడదని నిశ్చయించుకుంది. ఆ రోజులలో సాయిని చూచిన తాత్యా బాబా కోతే ఇలా చెప్పాడు: శ్రీ సాయి షిరిడీ గడ్డ మీద అడుగుపెట్టే నాటికి నాకు 6 లేక 7 సంవత్సరాలుంటాయి. ఆయనకొక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు. తర్వాత ఆయన వేప చెట్టు కింద కొంతకాలం నివసించారు. అప్పటికి ఆయన వయస్సు సుమారు 18 లేక 19 సంవత్సరాలుండేవి. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన మొదట షిరిడీ వచ్చినప్పుడు ఆకుపచ్చటి కఫ్ని, ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు. ఆ రోజుల్లోనే ఆయన్ను చూచిన రామ్గిర్ బువ ఆయనను ఇలా వర్ణించాడు: ఆయనకు జుట్టు నడుము వరకు పెరిగి ఉండేది. ఆయన చేతిలో సట్కా, చిలింగొట్టము, అగ్గిపెట్టే ఉండేవి. నిత్యం గ్రామంలో భిక్ష చేసేవారు. ఆ రోజులలో ఆయన రోగులకు ఉచితంగా వైద్యము, అవసరమైతే స్వయంగా రోగికి పరిచర్యలు కూడా చేసేవారు. ఉదాహరణకు ఒక రోగికి సాయి మందిచ్చి అతని కణతల మీద, వీపు మీద సూదులతో కాల్చారు. అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయింది. అలానే గణపత్ హరికనాడేకు కుష్టు, జ్వరము వచ్చాయి. అతని చికిత్సకని బాబాను వారింటికి తీసుకువచ్చాడు అమీన్ భాయి. బాబా అతనిని పరిశీలించి అతనితో ఒక పామును పట్టుకొమ్మని, కుష్ఠరోగిని పాము కరవదని చెప్పి అతడు పట్టుకున్న పాము విషంతోనే మందు చేసి అతనికి ఇచ్చారు. అతనికి దాంపత్యం నిషేధించారు. అతనికి వ్యాధి తగ్గనారంభించేసరికి అతడు ఆ నియమం ఉల్లంఘించడంతో రోగం తిరగబెట్టింది. బాబా అతనికింక మందివ్వలేదు. కొద్ది రోజుల్లోనే అతడు మరణించాడు. అప్పటి నుండి ఆయన రోగులకు మందివ్వడం మానివేసి ఊది మాత్రమే ఇవ్వసాగారు. సాయి చరిత్రలోని ఈ మొదటి దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న తాత్యా కోతే పాటిల్, బయాజాబాయి కుమారుడు ఇంకా ఇలా చెప్పారు: శ్రీ సాయి షిరిడీ గడ్డ మీద అడుగుపెట్టేటప్పటికీ ఆయనకొక నిర్ణీతమైన నివాస స్థలమే ఉండేది కాదు. కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు 10 మాసాలు ఉన్నారు. తర్వాత వేప చెట్టు కింద, ఆ తర్వాత మరలా మసీదుకు వచ్చి సమాధి చెందే వరకు అక్కడే ఉండిపోయారు. నేను మారుతి ఆలయంలోని స్కూలులో చదువుకుంటుండగా బాబా భిక్షకు మా ఇంటికి వచ్చేవారు. నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారము. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన ఎప్పుడూ మసీదులో ఒక స్తంభం పక్కనే మౌనంగా కూర్చొని ఉండేవారు. రఘుపాటిల్ రోజు మసీదు గేటు వద్ద నిలిచి ఆయనపై రాళ్లు రువ్వేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా మమ్మల్ని తిట్టేవారు. మేము పెద్దగా నవ్వి ఆయన సట్కా తీసుకోగానే పరిగెత్తేవాళ్ళం. మసీదులో 2-3 సంవత్సరాలు నివసించాక ఆయన లిండి మరియు సిరా అని ఉపనదుల మధ్యనున్న చెట్ల తోపులో సుమారు 2 సంవత్సరాల 6 మాసాలు ఉన్నారు. అక్కడ భక్తులలో ఎవరో ఒకరు నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారు. నేను, రఘుపాటిల్ మరిద్దరి ముగ్గురితో కలిసి ఆయన్ను దర్శించేవాళ్ళము. వామన్రావు డెంగలే కూడా వారి దర్శనానికి వస్తుండేవాడు. రెండవసారి సాయి షిరిడీ వచ్చేనాటికి ఒక వింత సాధువు కూడా అచ్చటికి చేరాడు. శంకర్ నారాయణ వైద్య అనువాడు నానావల్లి అనే మహాత్ముని సమాధిని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ మహనీయుడు స్వప్నదర్శనమిచ్చి షిరిడీ వెళ్ళమని ఆదేశించగా అచ్చటికి చేరాడు. సాయి రాగానే వారిని చూస్తూనే గొప్ప మహాత్ముడని గుర్తించి ఎంతో చనువుగా "మామా వచ్చావా?" అన్నాడు. నోరెత్తవద్దు అని బాబా మందలించడం వలన అతడు ఆయనను గురించి పెదవి విప్పి ఎవ్వరితోనూ చెప్పలేదు. సాయి తరచుగా
రాత్రి సమయాల్లో ఫకీర్ల చావడి అంటే తాకియాకి వెళ్ళి మధురంగా పాడుతూ కాళ్లకు గజ్జలు కట్టుకొని తన్మయత్వంతో నాట్యం చేసేవారు. ఆయన ఒకప్పుడు అరబ్బీ, పార్సీ భాషలలో పాటలు పాడుతూ మరొకప్పుడు కబీరు, తుకారాం రాసిన పాటలు పాడేవారు. ఈ విషయాన్ని తాత్యా పాటిల్ ఇలా చెప్పాడు: ఒక్కొక్కప్పుడు బాబా పారవస్యంలో ఉండేవారు. అప్పుడు చేతిలో తంబుర ధరించి ఒళ్ళు మరచి నృత్యం చేసేవారు. ఎంతో క్రమబద్ధమైన కదలికలు, కర నేత్ర హస్తముల భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. పిల్లనగ్రోవి వాయిస్తున్న భంగిమలో నిలిచినప్పుడు సాక్షాత్తు బృందావన కృష్ణుని చూస్తున్నట్లే ఉండేది. ప్రేక్షకులకు కూడా పారవస్యం కలిగి ఏదో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లు అనిపించేది. ఇలా 1890 వరకు చేశారు. తర్వాత కూడా ఆయనకు ఈ కళల పట్ల ఆసక్తి ఉండేది. కానీ వాటిని భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించకుంటే మనిషికి అధోగతి తప్పదనేవారు. బాబా పత్రిగ్రామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీరుకు అప్పగించబడ్డారని, కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకుసా అనే హిందూ గురువుకు అప్పగించబడ్డారని, వారి సేవలో సర్వశక్తులు పొంది షిరిడీ చేరారన్న కథకు ఆధారం ఎక్కడా కనిపించదు. బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని, తమ గురువు పేరు వెంకుసా అని కొన్నిసార్లు చెప్పిన దాన్ని బట్టి తాను ఈ కథ అల్లానని, అంతకు మించి వేరు ఆధారాలేవీ లేవని మొదట ఈ కథను చెప్పిన దాసగను తన అనుభవాలలో చెప్పాడు. కానీ బాబా ఒకప్పుడు తమ గురువు రోషన్ షా అని, ఆయన్ను షిరిడీలో సేవించానని, వారి సమాధి అసటి వేప చెట్టు క్రింద ఉన్నదని, తాము అనాదిగా షిరిడీలోనే ఉంటున్నామని చెప్పిన దానితో గాని ఆయన శ్రీ అక్కల్కోట స్వామి యొక్క మరొక రూపం అన్నదానికి కానీ సరిపోదు. తాము అహ్మద్ నగర్, రహటాల నుండి వచ్చామని, నేనిక్కడకు ఔరంగాబాదు నుండి వచ్చాను. మా మామ నన్నిక్కడికి తీసుకొచ్చాడు. నా తల్లిదండ్రులను విడిచి గంగా తీరానికి వచ్చేనాటికి నాకు 8 సంవత్సరాలు. అచ్చటి నుండి షిరిడీ వచ్చాను అని వేరు సందర్భాలలో చెప్పిన వాటితో ఈ కథ పొసగదు. ఆయన 12 సంవత్సరాలు షిరిడీలో వేప చెట్టు కింద భూగృహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పొసగదు. 16 సంవత్సరాల యువకుడుగా ప్రకటమైన ఆయన అందులో ప్రవేశించే నాటికి 4 సంవత్సరాల మించి వయస్సు ఉండడానికి అవకాశం లేదు. సేలులో గోపాలరావు దేశ్ముఖ్ ఉరఫ్ వెంకూసా వృత్తాంతమే నిజమైతే షిరిడీలో ప్రకటమయ్యే నాటికి బాబాకు సుమారు 60 లేక 70 సంవత్సరాల వయస్సుండాలి. తాము శుద్ధుడైన బ్రాహ్మణుడను అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావం. అంతకంటే తరచుగా ఆయన తాము పేద ఫకీరుమని చెప్పేవారు. దానికి అర్థమదే. జయదేవ జయదేవ దత్తావధూత మోమిని వంశీ జన్ముని అనే ఆరతిపాటలు కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిం, అంటే హిందూ ముస్లిం అనే భేదాలకు అతీతుడు. సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడు ఇలా చెప్పారు: నా గురువును ఇక్కడే చావడిలో చూచాను. ప్రశాంతము, గంభీరము అయిన ఆయన ముఖంలోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది. క్షణమాత్రం ఎడబాటును కూడా సహించలేకపోయేవాణ్ణి. వారి సన్నిధిలో నాకు ఆకలి దప్పులు కూడా తెలిసేవి కావు. ఆయనను 12 సంవత్సరాలకు పైగా నిండు హృదయంతో సేవించాను. ధ్యానస్థులైన ఆయన తమకు దేహమున్న సంగతే మరచి కూర్చున్న చోటు నుండి ఏ అవసరం కోసమూ లేచేవారు కాదు. నేను ఆయన చేత ఆహారం తినిపించి, గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాణ్ణి. ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది జపించాలని తలచాను. కానీ ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు. ఆయన నన్ను 2 పైసలు దక్షిణ కోరాడు. తాము కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని, 1 పైసా నిష్ఠ, 2వ పైసా సబూరి అని ఆయన వివరించారు. సబూరి అంటే సంతోషంతో కూడిన ఓరిమి. వెంటనే అవి సమర్పించాను. నా సేవకు సంతోషించి, నీవు ఎక్కడ ఉన్నా సరే
ఇక్కడ గాని సప్త సముద్రాలకు అవతల గాని నీ వెంట ఉండి కాపాడుతాను అని ఆశీర్వదించారు. ఈనాటి నా ప్రతిభకు అంతటికీ కర్తలు వారే. ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే. బాబా స్వయంగా సాయి శరణానందతో తమ గురువు పేరు రోషన్ షా అని చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి రోషన్ షా పరమపదించాక వారిని బాబాయే వేప చెట్టు కింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానంద వ్రాశారు. సాయి ఆ గురువు పేరు హరివినాయక్ సాఠేతో కూడా చెప్పారట గాని అది తనకు గుర్తులేదని, ఆ పేరు షా అనో లేక సా అనో అంతమవుతుందని అతడు వ్రాశాడు. మరొకప్పుడు బాబా తమ గురుసేవ వృత్తాంతమే మరోలా చెప్పారు. ఒకప్పుడు నలుగురం కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకున్నాము. మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, కానీ ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు. రెండవవాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యం, దాన్ని గుర్తిస్తూ మనస్సును నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు. మూడవవాడు ఈ ప్రపంచం అనిత్యం, నిరాకారమైనదే సత్యం, దీన్ని వివేకంతో గుర్తిస్తూ ఉండడమే ముక్తికి మార్గం అన్నాడు. నేను కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థమని స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవమన్న విశ్వాసంతో తను మన ధన ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను. ఇలా చర్చించుకుంటూ మేము ఒక అడవిలోకి ప్రవేశించాము. దారిలో ఒక కూలివాడి కనిపించి మేమెక్కడికి పోతున్నామని అడిగితే మేము చెప్పలేదు. మేము దారి తప్పే ప్రమాదం ఉన్నదని, మార్గదర్శిని తీసుకొని పోవడం మంచిదని, మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరం లేదు, కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చుని రొట్టె నీరు తీసుకుని వెళ్ళవచ్చు కదా అన్నాడతడు. మేము ఆయన సలహాను నిరాకరించి వెళ్ళి దారి తప్పాము. చివరకు కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటికి చేరాము. మాకు మళ్ళీ ఆ కూలివాడు ఎదురై మీ తెలివిపై ఆధారపడటం వలన దారి తప్పారు, అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరమే, భగవంతుడి కృపలేక ఎవరూ దారిలో మా వంటి వారిని కలువలేరు, అన్నం తినిపొమ్మన్న ఆహ్వానాన్ని శుభశకునంగా అంగీకరించాలి, అంతేగాని నిరాకరించకూడదు. ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు, ఓరిమి శాంతి కలిగి ఉండాలి అన్నాడు. అతడు నిరక్షరుడైన హీనజాతివాడిగా కనిపించిన నిష్కారణమైన అతడి ప్రేమకు నా హృదయం స్పందించింది. నాకు ఆకలి దప్పులు తీవ్రంగా బాధిస్తున్నాయి. అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్నపానీయాలు తీసుకోవడమే జ్ఞానానికి సరి అయిన నాంది అని నాకు తోచి వాటిని సవినయంగా స్వీకరించాను. అప్పుడు గురువు మా ఎదుట నిలిచి, ఏమిటి మీ చర్చ అన్నారు. నేను వివరించాను. నిన్ను గమ్యం చేరుస్తాను, నన్ను అనుసరిస్తావా? అయితే నన్ను పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థుడవుతాడు అన్నారు. నా సాటివారు మాత్రం వారి ఆతిథ్యాన్ని గురుత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు. తరువాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించడం మాని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు. తరువాత నా గురువు నన్నొక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తలకిందులుగా వేలాడదీశారు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తున ఉన్నది. నేను ఆ నీరు అందుకోలేకపోయాను. నన్నలా వదిలి ఆయన ఎటో వెళ్ళిపోయారు. 5 గంటల తర్వాత తిరిగి వచ్చి, ఎలా ఉన్నావు అన్నారు. నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను. ఆయన సంతోషంతో నన్ను కౌగిలించుకొని నా దేహం నిమిరి నన్ను శిష్యునిగా అంగీకరించారు. నాకెల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించేది. నా తల్లిదండ్రులను కోర్కెలను మరచి ఇక ఇంటికి వెళ్ళాలన్న తలంపే రాలేదు. నా జీవశక్తినంతటినీ నా దృష్టిలోనూ, నా దృష్టిని ఆయన ముఖం మీద లగ్నం చేశాను. ఆయనే నా ధ్యానమూర్తి అని చెప్పారు. పై వృత్తాంతాలు మనకు నిస్సందేహంగా తెలిపేదిది. సాయి జన్మతః పరిపూర్ణులైన, లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువును సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల క్రింద, కూర్చున్నప్పుడు చేతి కింద ఉంచుకునేవారు. ఇది నా గురుప్రసాదము, నా జీవిత సహచరి, దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పేవారు. అయితే
ఆ గురువు ఆయనకు షిరిడీలోనో లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు. తరువాత సాయి శరణానంద వ్రాసినది జరిగి ఉండవచ్చు. సాయి వలె ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపడానికి ఆయన పేరు వెంకుస అని కొందరితోనూ, రోషన్ షా అని కొందరితోనూ వారి వారి భావాలను బట్టి చెప్పి ఉండవచ్చు. కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలకిందులుగా వేలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని, వాస్తవమై ఉండజాలదని వ్రాశారు. కారణం, తలకిందులుగా వేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదన్నారు. కానీ సాయికి సమకాలికుడైన ముస్లిం మహనీయుడు తాజుద్దీన్ బాబా అట్టి అనుభవం ఒక భక్తునికి ప్రసాదించారు. వెనుక బాబా ఫరీద్ గంజ్ షక్కర్, ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులు ఎందరో ఇటువంటి సాధన చేశారని చరిత్రలు తెలుపుతున్నాయి. శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసినా మరలా షిరిడీనే తమ ముఖ్యస్థానంగా ఎన్నుకున్నారు. ఆ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్నా వాటి వలన పత్రి, సేలు, వెంకుస కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది. షిరిడీ మరి 3 ఇతర గ్రామాలు తమ యజమాని అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెబుతూ ఉండేవాడు. అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని, తమ అత్తగారి ఇల్లని, అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేర్వేరు సందర్భాలలో చెప్పారు. ఒకప్పుడు తామొక్కరే అక్కడికి వచ్చామనేవారు. తమ భక్తులను తరింపచేయడానికి మరికొందరితో కలిసి వచ్చామని కొన్ని సందర్భాల్లోనూ, తమ గురువును సేవించడానికి వచ్చామని మరొకసారి చెబుతూ ఉండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతం ఇలా ఉన్నది. 2 శతాబ్దాల తర్వాత తాము మరలా అచ్చటికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటూ ఉండేవారు. వారి స్వస్థానం వేరెక్కడో ఉన్నదని, అక్కడ వారి వంశస్థులకు ఆస్తిపాస్తులున్నాయని చెబుతూ ఉండేవారు. అక్కడ వివిధ కళలు, వృత్తులలోనే కాక సిరి సంపదలతో పాటు భక్తి, దయలలో కూడా సాటిలేని వారెందరో ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గావ్, రూయి, రహటా, పింపల్గావ్, కోపర్గావ్, పుంతంబా, జాల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు. దీన్ని బట్టి మనకు తెలియని మహనీయులు ఎందరో అక్కడ నివసించారని, అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని, అందుకే తాము కూడా మరలా అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా వెలసిల్లిన ఒక నగరం ఉండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్లు ఉండేవని, అచటి విశాలమైన వీధులకు ఇరువైపులా సాటిలేని సంపన్నులు, మహాభక్తులు అయిన మార్వాడి వ్యాపారులు నివసిస్తూ ఉండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడి వారి పెద్దల నివాసమైనందువల్లనే సాయి కూడా మరలా షిరిడీలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాలలోనూ ఆయన పత్రిగ్రామంలో పుట్టి సేలులో పెరిగి అక్కడ నుండి షిరిడీ చేరారని కించిత్తైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట రెండవసారి షిరిడీ వచ్చే ముందు ధూప్ఖేడా, పుంతంబా వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావం అయి ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరివినాయక్ సాఠే సేకరించి గ్రంథస్థం చేశాడు. ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగానూ సిరి సంపదలు గల నగరంగానూ ఉన్న షిరిడీ కాలగతిలో కుగ్రామం అయిపోయిందని, అది ఈనాడు మరలా వారక్కడ అవతరించడం వలన అంతటి పుణ్యక్షేత్రమైందని, ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు. వెనుక శీలధి అని పేరుగల ఈ గ్రామం మరో పండరిపురం అవుతోందని, సాయినాథుడే అచటి రమావరుడని దాసగను షిరిడి మాఝే పండరిపూర సాయిబాబా రామావారా అని కీర్తించాడు. శ్రీ సాయిబాబా ఎవరు అంటే ఆయన సర్వత్రా నిండి ఉన్న ఆత్మచైతన్యం.
ఇందులో ఉన్నాడు అందులో లేడు అని చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి జడమైన పటాలు కూడా తమ రూపమైనని నిరూపించిన వారు సాయి. ఈ విషయాన్ని మనం వచ్చే అధ్యాయాల్లో గమనిస్తాం. ఈ అఖండ విశ్వమే ఆయన. తర్వాత ఆయన తల్లిదండ్రులు ఎవరు? శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కులా ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమో, ఊరేమో, ఆయన తల్లిదండ్రులెవరో, కులగోత్రాలేమిటో ఎవ్వరికీ తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తుండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరు కూడా ఆయన్ని గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలసిన ఆ దేహమే తాము అన్న భ్రాంతి ఆయనకు ఎన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. అంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉండుంటే ఆయన ఒకసారి కాకపోతే ఒకసారైనా చెప్పి ఉండేవారు, లేదా రీసెర్చ్లో ఖచ్చితంగా తెలిసి ఉండేది ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఏమిటి, ఆయన ఏ కులానికి సంబంధించిన వాడు అని. ఆయన పుట్టుక గురించి ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ ఎలాగైతే ప్రకటమయ్యారో అలాగే సాయిబాబా వారు కూడా ప్రకటమయ్యారని మనం అనుకోవచ్చు. సాయి నామ రూప కుల మత వయోభేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టమవుతుంది. ఆయన వయస్సు అపారమని తెలిపే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అక్కల్కోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో షిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు అని చెప్పారు. ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయస్సు గల ఒక సాధువును దర్శించాడు. తర్వాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయస్సు కూడా అపారమే కదా. గంగగిర్ బాబా అనే సాధువు సాయిని కలిసి, మీరు మహనీయులు, నా వద్దకు రావడం ఏమిటి? నేను కేవలం మేకలు కాచేవాణ్ణి, మీరో సింహాలను ఏనుగులను కూడా శాసించగలరు అన్నాడు. పెళ్లివారితో ఎద్దుల బండిలో షిరిడీ చేరిన ఫకీరు బండి దిగుతూ ఉంటే చూచి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా యా సాయి అంటే రండి స్వామి అని ఆహ్వానించాడు. నాటి నుండి ఆ ఫకీరుకు ఆ పేరే స్థిరపడింది. శ్రద్ధగా పారాయణ చేస్తే శ్రీ సాయి లీలామృతంలో మనకు శ్రీ సాయిబాబా వారి మీద కలిగే అనేక ప్రశ్నలకి సమాధానాలు వాటంతటవే దొరుకుతాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 1 సంపూర్ణం.